హాయ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం చాలామంది అడుగుతున్నారు ఐపీఓస్ యొక్క లాక్ ఇన్ పీరియడ్స్ గురించి డిస్కస్ చేయమని. సో, ఈరోజు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడేంటంటే ఇన్వెస్టర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ కేటగిరీస్‌ని బట్టి డిఫరెంట్ లాక్ ఇన్ పీరియడ్స్ ఉంటాయండి. సో, వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రమోటర్స్ లాక్ ఇన్ పీరియడ్ అండి. ఇక్కడేంటంటే పోస్ట్ ఇష్యూ క్యాపిటల్‌లో మినిమమ్ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ 20% ఉంటే వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటది. అది కూడా డేట్ ఆఫ్ అలాట్‌మెంట్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెస్ అంటే 20% అబోవ్ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ ఉంటే వాళ్ళకి 1 ఇయర్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అది కూడా డేట్ ఆఫ్ అలాట్‌మెంట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ అండి. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, లేదా స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు. వీళ్ళేంటంటే ఐపీఓ రైజ్ చేయకముందు ఇన్వెస్ట్ చేసుంటారు. వీళ్ళకేంటంటే డేట్ ఆఫ్ అలాట్‌మెంట్ నుంచి 6 మంత్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటది. యాక్చువల్‌గా ఇది 5 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ ఉంది. ఇప్పుడు 6 మంత్స్‌కి రెడ్యూస్ చేశారు. అండ్ వీటితో పాటు ఈ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ యొక్క లాక్ ఇన్ పీరియడ్ ఎప్పుడు అప్లికబుల్ అయితుందంటే వాళ్ళు ప్రమోటర్ గ్రూప్‌లో ఉండకూడదనమాట. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ప్రమోటర్ గ్రూప్ అండి. అప్పుడే ఇది అప్లికబుల్ అయితుంది. నెక్స్ట్ వచ్చేసి రీటైల్ ఇన్వెస్టర్స్, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అండ్ నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌కైతే దేర్ ఈస్ నో లాక్ ఇన్ పీరియడ్ అండి. మీరు లిస్ట్ అయిన రోజే కూడా సెల్ చేయొచ్చు. సో, ఇలా కేటగరీస్‌ని బట్టి మీకు లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది. అండ్ మనం ఏ కేటగరీస్‌లోకి వస్తాము అని మీరు చెక్ చేసుకోవాలంటే హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇందులో ఫస్ట్ వచ్చేసి క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అండి. లైక్ మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, ఈ ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు. డ్యూరింగ్ ద ఐపీఓ ఇన్వెస్ట్ చేయగలిగితే వీళ్ళు ఈ కేటగరీస్‌లోకి వస్తారు. అండ్ నెక్స్ట్ నాన్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అంటే ఇండివిడ్యువల్స్ అబోవ్ 2,00,000 గనక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఐపీఓలో ఈ కేటగరీస్ కింద వస్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండివిడ్యువల్స్ అనమాట. అప్ టు 2,00,000 దాకా నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగితే నువ్వు ఈ రీటైల్ ఇన్వెస్టర్ కేటగరీస్‌లోకి వస్తారండి. సో, ఇక్కడ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అవ్వచ్చు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అవ్వచ్చు, రీటైల్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు. ఈ 3 కేటగరీస్‌కి దేర్ ఈస్ నో లాక్ ఇన్ పీరియడ్ అండి. మీరు లిస్ట్ అయిన రోజే కూడా మీరు మీ షేర్స్‌నైతే సెల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాంకర్ ఇన్వెస్టర్స్ అండి. ఇక్కడేంటంటే సబ్‌సెట్ ఆఫ్ క్యూఐబీస్ అవ్వచ్చు, లేదా లార్జ్ క్యూఐబీస్ అవ్వచ్చు. ఓపెన్ అవుతుందనగా పబ్లిక్‌కి ఐపీఓ 1 డే బిఫోర్ ముందు ఇన్వెస్ట్ చేయగలిగితే వీళ్ళు ఈ కేటగరీస్‌లోకి వస్తారు. వీళ్ళకి లాక్ ఇన్ పీరియడ్ ఉంది. నెక్స్ట్ ప్రమోటర్స్, ఫౌండర్స్ అవ్వచ్చు, ఓనర్స్ అవ్వచ్చు. మినిమమ్ కాంట్రిబ్యూషన్ 20% ఉంటే లాక్ ఇన్ పీరియడ్ ఉంది. అండ్ అబోవ్ 20% ఉంటే కూడా లాక్ ఇన్ పీరియడ్ ఉంది. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ గురించి కూడా ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. అండ్ వీటిలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. సో, ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.